ఓకే, హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ జీవ. సో మ్యాటర్ ఏంటంటే, థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది స్టోరీ ఏంటి అని. సో ఇక్కడికి వచ్చే ముందు, చేసే ముందు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలా అనేది క్లియర్గా చెప్తాను. మీరు మొదటగా వచ్చినట్టయితే, ఫస్ట్ టైం మీరు ఫ్రెషర్ ఎగ్దమ్ అని అనుకున్నట్టయితే క్లియర్గా చెప్తున్నాను. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ వినండి. మేబీ బహుశా వీడియో ఇంత ముందు ఎవరు చేసారు లేదు, అంత నోటీస్గా చేయలేదు నేనైతే. సో నేనైతే పాయింట్ టు పాయింట్ మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. మెయిన్ వీడియో వచ్చేసి ఎవరికనంటే ఫ్రెషర్స్కి, అంటే కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం. ఎందుకనంటే 3 గంటల ప్రయాణం వచ్చేటప్పుడు 30 కేజీలు బరువుతో వస్తారు. 3 గంటల ప్రయాణం ఎంత ఈజీగా అయితే వస్తారో, అదే 3 గంటల రిటర్న్ మీరు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కొంతమందికి నెలలు, కొంతమందికి సంవత్సరాలు. సో డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అది కూడా మొత్తం. సో ఎలా అంటే, చాలా మంది కంపెనీలు ఇప్పుడు మన వైజాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఆటోనోమస్లో చాలా కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ అనేటప్పటికి ఏజెన్సీ వాళ్ళు ఉంటారు కదా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏజెన్సీని పూర్తిగా నమ్మదు. క్లియర్గా చెప్తాను, ఏజెన్సీని పూర్తిగా నమ్మేసి ఏజెంట్లు నమ్మద్దు. వాళ్ళని నమ్మి వచ్చారంటే మీరు ఇంకా శంకనాకడ మీద వచ్చిన తర్వాత ఎలాంటి కంపెనీస్ ఉంటాయి, ఏంటి ఉంటాయి, ఎన్ని టైప్ వర్క్స్ ఉంటాయి అనేటప్పటికి ఏంటంటే, మీకు ఏ పని వచ్చో, మీకు ఒక పని వచ్చు కదా, వీడియో చూస్తే నీకు ఒక పని వచ్చు కదా, ఏదో ఒకటి. ఏది రాదనంటే నీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయి. నీ స్కిల్ ఏంటో డెవలప్ చేయి. స్కిల్ లేకుండా భయ్యా నేను వెల్డర్కి వస్తాను, ఫిటర్కి వస్తాను, లేదంటే ఇంకా సో ఏదో దానికి వస్తాను అంటే ఓకే, మీరు వస్తారు, చేస్తారు, బాగానే ఉంటుంది. ఇచ్చే 30,000 జీతం, ఈ 30,000 జీతం కోసం మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేసి ఇచ్చే 30,000 కోసం 30 తిప్పలు పెడతారు మీకు. ఎందుకంటే నేను వీడియో మామూలుగా అయితే చేయట్లేదు. దీని బ్యాక్గ్రౌండ్లోని చాలా చేశానంటే, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నేను చేశాను. చాలా మందిని అడగడం, చాలా మందితో మాట్లాడడం, చాలా అయితే చేశాను నేను. ఇంత చేసేసి ఉండేటప్పటికి ఏంటంటే కాస్త టైం పట్టింది వీడియో చేయడానికి. ఎందుకంటే నేను ఇంక్లూడ్ డ్రైవర్, వాచ్మెన్, సెక్యూరిటీ, ప్రతి ఒక్కరిని, లోకర్ ఉండే లేబర్స్, వీళ్ళని వాళ్ళని ప్రతి ఒక్కరికి అందరితో మాట్లాడి అందరితో కలిపి చేసిన కొలాబరేషన్ ఇది. పర్టికులర్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని వీడియో తీసి క్యాప్చర్ చేయాలంటే మనకి పాసిబుల్ అవుతుంది అన్ని వేస్లోనే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కెమెరాకి ముందు రావడానికి ఇష్టపడరు. సో ఆ విధంగా మీకు స్టార్టింగ్ ఏంటనంటే వచ్చేటప్పటికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసారు లోపలికి, గల్ఫ్, అది దుబాయ్, యూఏ, ఎక్కడ దుబాయ్లో, యూఏ, సింగపూర్, వెస్టర్న్ కంట్రీస్, ఇంక ఎక్కడికి వెళ్ళినా మీరు, సో మీకు ఉండేది ఒకటే ఉంటుంది లైఫ్ స్టైల్. ఒక లూప్ ఉంటుంది, టైం లూప్ ఉంటుంది చూసారా, టైం లూప్ లో మీరు చిక్కుకున్నట్టు ఉంటుంది అంతా. ఎగ్జామ్ టైం లూప్ అంతా మీకు ఎలా అంటే ఉంటుంది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 లెగ్గడం అలవాటు చేసుకోండి. అలవాటు ఉన్నదని అంటే ఓకే, అలవాటు లేదు అని అంటే ఉదయం 4 లెగిసి ఆడిచ్చే 30,000 కోసం 4 లెగిస్తారు మీరు. 4 లెగిసిన తర్వాత రిటర్న్ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అవుతుంది, ఇంచుమించు 8, 9, కొన్ని సందర్భాల్లో 10 కూడా అవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సో మీరు దీన్ని గమనించాల్సింది ఏంటంటే, 30,000 కట్టాము, 30,000 వస్తుంది కదా అనుకొని ఇంకా అలాగా ఇలాగా మీరు బ్లైండ్గా నమ్మొద్దు. మీకు ఉండే స్కిల్ ఏంటని దాన్ని బట్టి డిపెండ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్డర్ తీసుకోవచ్చు. ఈ వెల్డర్ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు వెల్డర్గా మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు జాయిన్ అయిపోయారు పర్టికులర్ కంపెనీలోని. కంపెనీ కోసం రీసెర్చ్ చేయండి. ఏజెంట్ చెప్పాడు కదా, లేదంటే మన ఫ్రెండ్ ఎవరు చెప్పాడు, మన బాబాయ్, మన మామ, ఇంకెవరో చెప్పారంటే నమ్మొద్దు బ్లైండ్గా. బ్లైండ్గా వెళ్ళారంటే వచ్చి బుక్ అయిపోతారు భయ్యా. క్లియర్గా చెప్తున్నాను నేను, బ్లైండ్గా అసలు వెళ్ళొద్దు. ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా, లేదంటే నీకు బాగా క్లోజ్ ఎవరైనా అంటే క్లియర్గా కనుక్కోండి కంపెనీ కోసం ఏంటి అని. ఇప్పుడు వీడియో చూస్తున్నాం, ఇన్స్టాలో రీల్స్ తిరిగి బొట్టం మీద ఎరిగిపోయి ఉంటుంది మనలో చాలా మంది. అలాగే అంత అరగొట్టుకునే బదులు పర్టికులర్ కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా నోటెడ్ కంపెనీ ఇండియాలోని చాలా దగ్గర, అవుట్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నది, అది L&T. ఇప్పుడు L&T అని గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దాని హెడ్ ఆఫీసు, దాని వర్కర్స్ ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి, దాని సప్లై చైన్ ఏంటి అనేది ప్రతిదీ మనకి నెట్లో దొరుకుతుంది. ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసి బ్లాక్ అయిపోయిన వెబ్సైట్లు కూడా ఓపెన్ చేసి చూసి మీకు అవన్నీ చెక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. సో నేను అంటుంది ఏంటనంటే, ఒకసారి సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను L&T కోసం. L&T అనేది ఇప్పుడు బాగా నోటెడ్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కంపెనీలు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దుబాయ్ వచ్చారు, లేదా సింగపూర్ వెళ్ళారు, లేదంటే థాయిలాండ్, ఇటలీ, ఎక్కడికి వెళ్ళారు, ఏదో కంట్రీకి వెళ్ళేసి అక్కడ ఆ ఏజెంట్ చెప్పాడు నాకు 70,000 లేదంటే 1,00,000 రూపాయలు కట్టమన్నాడు, మంచి కంపెనీ అంటే చెప్పాడు, అయిపోయింది అంతే. ఇంకా దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేయరు, ఏముండదు, అంత కొండగొడుగులా అలా వెళ్ళిపోయి ఇంకా ఏం జరుగుతుందో అంటే ఏమో తెలియదు. తీరా చూస్తే మమ్మీ నాకు ఎక్కడ బాగలేదు, నాకు వంట బాగలేదు, తింట బాగలేదు అనుకోండి. సరే మీరు వచ్చేసారు, డ్యూటీకి వెళ్ళారు. ఇప్పుడు డ్యూటీ విషయానికి వస్తే చెప్తాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళారు కదా, డ్యూటీకి ఉదయం 4 నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఎలాగంటే మొదలవుతుంది స్టోరీ, 4 ఉదయం లెగిస్తారు, 4 లేదా 5 లెగిస్తారు. మీకు డ్యూటీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాలు ఎలాగంటే ఉంటాయి, 6 o'clock అవుతుంది మీకు డ్యూటీ స్టార్ట్ అయ్యేటప్పటికి. 6 to మీకు ఎలా అంటే 6 to 6 12 గంటలు. 12 గంటల్లోని కొన్ని కంపెనీస్ వెరీ రేర్ అది
ఈ కొన్ని కంపెనీస్ ఎలాగంటే మీకు రిలీఫ్ ఇస్తుంది మధ్య మధ్యలో, బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమో చాయ్ కాఫీ ఏదైనా ఇవ్వడమో చేస్తుంటారు. అది ఎప్పుడు మీరు బ్రాండ్ కంపెనీకి వచ్చేటప్పటికి సార్ కంపెనీస్ ఎలా తెలుసుకోవాలి, మంచి కంపెనీ ఏంటి, చెడ్డ కంపెనీ ఏంటి, సప్లై కంపెనీ ఏంటి అనుకుని క్లియర్గా చెప్తాను. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సప్లై కంపెనీ ఏంటి, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, మెయిన్ కంపెనీ ఏంటి. చాలా మంది కంపెనీలు జాయిన్ అయిన అంటారు, కంపెనీలో సెలెక్ట్ అయిపోయిన ఒకరు ఫోర్మెన్ అంటారు, ఒక సూపర్వైజర్ అంటారు. ఇవన్నీ ఎలా అంటే సప్లై కంపెనీ. సబ్ కాంట్రాక్టర్ ఏంటి, సప్లై కంపెనీ. సబ్ కాంట్రాక్టర్ అండ్ సప్లై కంపెనీ ఈ రెండు వచ్చేసి ఏంటంటే ఒకటే. సబ్ కాంట్రాక్టర్ అన్న ఒకటే, సప్లై కంపెనీ అన్న ఒకటే. సో ఈ రెండిట్లో మనకి తేడా అయితే ఉండదు, రెండు ఒకటే. ఒకటి పేరు పిలిచే విధానం మారుతుంది రెండిట్లోని, అందుకని పెద్ద వేరియేషన్ ఉంది ఈ రెండిట్లోని. సో ఈ రెండింటి కోసం వేరియేషన్ చూసుకుంటే మెయిన్ కంపెనీ, సబ్ కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ అండ్ సప్లై ఈ రెండు ఒకటి కదా. ఇప్పుడు మెయిన్ కంపెనీ వచ్చేసి మీరు ఏదైనా కంపెనీని ఒక చూస్ చేసుకోండి. ఆల్రెడీ వీడియో చూస్తున్న వారు అయితే ఫ్రెషర్ అయ్యి ఉంటారు మేబీ బహుశా, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే భయ్య మీరు చేయాల్సింది ఏంటంటే బహుశా ఇఫ్ ఇన్ కేసు నేను ఏమైనా పాయింట్లు మిస్ అయిపోతే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మ్యాన్ మీరు అందరూ. సో పాయింట్లు కామెంట్ల కింద డౌన్ మొత్తం మెన్షన్ చేయండి. సో అండ్ సో అనుకోండి, మీకు తెలిసిన కంపెనీస్, వర్స్ట్ కంపెనీస్ ఉంటాయి, బెస్ట్ కంపెనీస్ ఉంటాయి. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలంటే మీరు చేయొచ్చు మీరు. సో ఏంటంటే ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వచ్చేసి ఇప్పుడు నేను పర్టికులర్ క్లిప్స్ అయితే ఎవరు పెట్టాలనుకోవట్లేదు. అంటే వీళ్ళవి వాడివి రీసెంట్గా చాలా క్లిప్స్ చూశాను. ఏంటంటే ఇన్స్టాలో చూసేటప్పటికి ఏంటంటే ఈ చూసిన క్లిప్స్ చూస్తే నాకు బాధ అనిపించింది. అరే ఏంటి ఎంత ఘోరంగా ఉన్నారు, ఎంత మన తెలుగు వాళ్ళు, పర్టికులర్ తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళ సంగతి మనకి సెకండరీ, అది ముందు మనం కాపాడుకుంటే తర్వాత చూడొచ్చు తర్వాత సంగతి. సో ఏంటంటే అరే ఏంట్రా ఒకరికొక సాయం చేసుకోవట్లేదు, ఏం లేదు. ఒకడేమో అక్కడికి వచ్చి రీసెంట్గా రాము అనుకుంటే ఎవరో తన శ్రీకాకుళం ఎక్కడి నుంచో తను వచ్చి బుక్ అయిపోయిన తర్వాత పోలీస్ కేసు అవ్వడం, సో అండ్ సో అవ్వడం, మనోడు మళ్ళీ ఏదో జాబ్ రావడం. సో అది మొత్తానికి ఆ స్టోరీ క్లియర్ అయింది మనోడు. సో ఇలాగ వచ్చి బుక్ అయిపోతున్నారు చాలామంది. ఇదంతా ఒక లెక్క ఒక సైడ్ అనేటప్పటికి ఏంటంటే మీరు దుబాయ్ని చూసి ఆ బుర్జ్ ఖలీఫాని చూసి ఇక్కడ బ్యాక్ సైడ్లో అవుతున్నారు, ఈ బ్యాక్ సైడ్లో దుబాయ్ ఫ్రేమ్ని చూసి ఇవన్నీ చూసి మోసపోద్దు మీరు. అంటే ఇక్కడకు దుబాయ్ని రెండు వైపులో చూడండి, ఒకవైపే కాదు, కాయిన్కి టూ సైడ్స్ ఉంటుంది కదా. అలాగా మీరు ప్రతి వైపు చూడాలి మీరు. అంటే ఒకవైపే చూసేసి మా భయ్యా చెప్పాడు, మా మామ చెప్పాడు, లేదంటే మా జాంజిగిరి జోస్తో కూడా చెప్పాడు, బుర్రపాడు కంపెనీ తలనొప్పులు అనుకొని వచ్చిన తర్వాత అలాగుండ స్టోరీ. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే ఇప్పుడు సరే మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీ మీ ఏజెంట్ అయినా, మీ ఫ్రెండ్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరొకరు చెప్పినా సరే పర్టికులర్ కంపెనీ, ఒక కంపెనీ పేరు చెప్పేటప్పుడు ఏంటంటే కంపెనీ ఏంటి కనుక్కోండి, కంపెనీ ఎలాంటి వర్క్స్ చేయిస్తుంటుంది. ముందు మన వాళ్ళు కొనుక్కోవాల్సింది ఏంటంటే సబ్ కాంట్రాక్టర్ లేదంటే సప్లై కంపెనీ. సప్లై కంపెనీ మెయిన్ కంపెనీ, ఈ రెండింటిలో ఏ కంపెనీ. ఇప్పుడు మీరు ఒక కంపెనీ పేరు చెప్తారు కదా, కంపెనీ కోసం కనుక్కోండి. ఓకే కనుక్కున్నారు, అయిపోయింది, మంచిదని చెప్పారు, బాగున్నది. లేదు మెయిన్ కంపెనీ అని చెప్పారు, మీరు అక్కడికి వెళ్ళండి సెట్ అయిపోద్ది అన్నారు, అయిపోయింది, ఎక్కడైతే మంచిగా ఉన్నది గూగుల్ చేయండి. గూగుల్ చేయకపోతే ఇన్స్టాలో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, ట్విట్టర్లో ఉంటుంది, అన్ని యాప్స్ ఉన్నది కదా. ఇన్ని దీంట్లో మనకి అవైలబిలిటీ ఉండేటప్పుడు స్టక్ అయిపోవడం ఎందుకు వచ్చి ఇక్కడ మనం ఇందులో ఎలా ఎతకాలి ఏంటి అని అనేటప్పటికి ఏంటంటే ఒక కంపెనీ మెయిన్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. ఏంటంటే ఒక హెచ్ఆర్ టీం ఉంటుంది, దానికి ఒక డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తారు. సో ప్రతిదీ ఉంటుంది దాంట్లో మెయింటైన్ చేయడానికి. అంతేగాని అల్ల తప్పగా ఎలా పడితే అలాగా చేయరు దాంట్లోని. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఒక కంపెనీ కోసం చూసుకున్నా సరే దాంట్లో ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీరు పర్టికులర్ సైట్ ఓపెన్ చేస్తారంటే దాంట్లో కూడా మీకు కనిపిస్తుంది కంపెనీ కోసం. దాంట్లో చైల్డ్ లింక్ ఏంటి కంపెనీతో, చైల్డ్ లింక్ అనేటప్పటికి ఎలాంటి ఉంటుంది మనకి కంపెనీతో, కంపెనీ అంటర్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, కంపెనీ క్లయింట్స్ ఎవరు, ఇదన్నీ మీకు లిస్ట్ కనపడుతుంది ప్రతిదీన. దానికి తోడు ఏంటంటే మీరు కాస్త రివ్యూలోకి వెళ్ళారంటే కిందన ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు రాస్తారు, ఓకే నేను ఈ కంపెనీలో పనిచేసాను, ఈ కంపెనీ బాగున్నది, లేదంటే ఈ కంపెనీ బాగలేదు అనుకోని ఏదో ఒకటి. అంటే మీకు ఖచ్చితంగా ఎక్కడో ఆన్సర్ దొరుకుతుంది. మీరు పర్టికులర్ సైట్స్లోని ఫేస్బుక్లో ఓపెన్ చేశారంటే పేజ్ ఉండొచ్చు, ఇన్స్టా ఓపెన్ చేశారంటే దాంట్లో పేజ్ ఉండొచ్చు, ఒక అకౌంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో మీరు ప్రయత్నిస్తే పర్టికులర్ కంపెనీ కోసం మీకు కంపెనీ రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. మీరు వచ్చి టైం లూప్లో చిక్కుకునే కంట సరే 30,000 ఇస్తున్నారు కదా, మాకు 30,000 మా ఊర్లో రాదు, మాకు ఇండియాలో ఎవరు ఇస్తున్నాడు భయ్య 30,000 నువ్వు చెప్పు అని అంటే 30,000 ఇస్తున్నారు కదా, 30,000 లెక్కలు చెప్తాను చూడండి. శాలరీ మీకు ఎప్పుడు వేసినా సరే నేను పర్టికులర్గా ఇప్పుడు దుబాయ్ నుంచి చెప్తున్నాను కాబట్టి దిరమ్స్లో లెక్క పెట్టుకోవచ్చు. ఓకే ఇప్పుడు 1,200 or 1,300 మీకు శాలరీ వచ్చింది. 1,200 into 23 అప్రాక్స్గా 23 అప్ డౌన్ అవుతుంటుంది. మనం ఫిగర్ 23 వేసుకోవచ్చు. దీంట్లో మీకు ఖర్చులు ఎలా ఉంటాయంటే ఫుడ్ ఎలివెన్స్ అనేది కంపెనీ ఇస్తుందా లేదా, ఫుడ్ ఎలివెన్స్ ఇవ్వట్లేదా, ఓకే మీకు ఫుడ్ ఎలివెన్స్కి అంత అవుతుంది ఖర్చు. అంటే 30,000 చెప్పాడు కదా, 30,000 భుజాలు గుద్దుకుని వెళ్ళిపోవడం కాదు. మీకు యాక్చువల్గా శాలరీ ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మీరు సింగపూర్ వెళ్తే అక్కడ కరెన్సీ ఏంటి, మీరు ఇటలీ వెళ్తే లేదంటే న్యూయార్క్ ఎక్కడికి వెళ్తే అక్కడ కరెన్సీ ఏంటో, డాలర్ రేట్ ఎంతో, మన ఇండియాకి ఎంత కంపేర్ అవుతుందో మీరు ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి. ఒకసారి కంపేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కంపేర్ చేయకుండా చెప్పారు కదా గుడ్డుగా నమ్మేసి అయితే వెళ్ళొద్దు. మీరు
మొదటగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటనంటే ఇప్పుడు కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు, సరే అంత అయిపోయారు. ఇప్పుడు జాయిన్ అవ్వడానికి వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయారు, ఓకే బాగున్నది అంత ఓకే అనుకున్నారు. అంత ఓకే అనుకునేటప్పటికి ఏంటనంటే ఇక్కడికి వచ్చేసాక మీరు కంపెనీ ఎలాంటిది ఏంటని మీకు తెలుసుకోలేదు. సరే వచ్చేసారు మీరు, కంపెనీ కోసం మీకు తెలియలేదు. అప్పుడు ఎలా అనంటే మీకు వీసా ఉంటుంది కదా, సారీ వచ్చే ముందు మీకు వీసా ఉంటుంది కదా, మీకు ఇవన్నీ తెలియదు, మాకు ఫేస్బుక్లో ఇన్స్టా లేదంటే గూగుల్లో ఇవన్నీ చెక్ చేయడం రాదు అని అంటారు కదా. వెరీ సింపుల్, మెయిన్ కంపెనీకి సప్లై కంపెనీకి తెలుసుకోవడం చాలా సింపుల్. ఎలా అంటే మీకు మెయిన్ కంపెనీ ఎప్పుడైనా ఈ వచ్చేటప్పుడు మీకు వీసా ఉంటుంది కదా, వర్క్ పర్మిట్ వీసా అనేది ఖచ్చితంగా మీకు వ్యాలిడ్ అయ్యి ఉంటుంది. అది విజిట్ వీసా, వర్క్ పర్మిట్ వీసా. విజిట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక విజిటర్గా, ఒక టూరిస్ట్గా మీరు వస్తున్నారు పర్టికులర్ కంట్రీకి, వెదర్ దుబాయ్ అయినా వేరే కంట్రీ ఏమైనా సరే మీరు ఒక విజిటర్గా వస్తున్నారు. సో విజిటర్గా వచ్చేటప్పుడు మీరు కంపెనీకి స్టక్ అయి ఉండాల్సిన అవసరం లేదు భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళారు, సింగపూర్లో విజిట్ వీసా పైన వెళ్ళారు, పర్టికులర్ కంపెనీ కింద వెళ్ళారు. డైరెక్టర్ మీ కంపెనీ గాడి తేవచ్చు దగ్గరికి, మీకు రూమ్కి తీసుకెళ్తుంది, అయిపోయింది. మీకు 15 days, 30 days, 60 days, 90 days, మోస్ట్లీ 1 month వీసా తీస్తారు, విజిట్ వీసా. అది కూడా మీ డబ్బులే. ఇవన్నీ విజిట్ వీసా, కంపెనీ విజిట్ వీసా ఇచ్చింది అని అంటే కంపెనీకి వెళ్ళదు. క్లియర్ చెప్తున్నాను, ఆ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు విజిట్ వీసా తీసారు అని అంటే ఒక కంపెనీకి, లేదంటే కంపెనీ మీకు ఇచ్చిందని అంటే అది సప్లై కంపెనీ, సబ్ కాంట్రాక్టర్. అది సబ్ కాంట్రాక్టర్ పన్నులు ఎలా అంటే ఉంటాయి, మీరు ఒక ఫిట్టర్, ఒక ఎలక్ట్రికల్, మెకానికల్ పర్టికులర్ ట్రైన్లో వచ్చేటప్పుడు ఏంటంటే కంపెనీలో పని ఉండదు మీకు. సబ్ కాంట్రాక్టర్లో 2 type ఉంటుంది సప్లై కంపెనీ అనేటప్పటికి. సబ్ కాంట్రాక్టర్, సప్లై కంపెనీ రెండు ఒకటే కాబట్టి అటు ఇటు అవుతుంటుంది. సో ఇందులో 2 types ఉంటుంది. ఎలా అంటే మొదటగా కొన్ని కంపెనీస్ ఓన్గా అవే చేస్తుంటాయి కొన్ని వర్క్లు, అది అయిపోయింది. 2 సెకండరీ, మెయిన్ ఇదే జరుగుతుంటుంది. సప్లై చైన్ దీనిది ఎలా వర్క్ అవుతుంటుంది అంటే మెయిన్ కంపెనీ ఉంటుంది కదా, మీరు ఏ అనే కంపెనీకి వచ్చేటప్పుడు ఈ కంపెనీ ఏంటంటే BCD ఈ కంపెనీస్కి అన్నిటికీ సప్లై చేస్తుంటుంది మాకు. అంటే వాడి ఇష్టం, మీకు అలాగైనా వాడుతాడు వాడు. మీరు ఒక కార్పెంటర్గా వచ్చారు, కార్పెంటర్ మీకు ఒక కార్పెంటర్ చెప్పడు వాడు. వచ్చిన తర్వాత మీకు చెత్త ఎత్తిస్తాడు, గార్డెన్లు తుడిపిస్తాడు, అవసరమైన బాత్రూమ్లు కడిగిస్తాడు. అవన్నీ లేదు మా అన్నీ చెప్పాడని అంటే ఓకే, వెల్ గుడ్. అది అలా చెప్పాడు, అలా చేశాడు అని అనేటప్పుడు ముందు కంపెనీ కోసం వెరిఫై చేయండి. మొదటగా చేయాల్సింది ఏంటంటే విజిట్ వీసా వచ్చింది కంపెనీ నుంచి, ఏజెంట్ చెప్పాడు, లేదంటే మా భయ్య చెప్పాడు, కాల్ చేసి రికమెండ్ చేశాడు కంపెనీ అనేటప్పటికి ఏంటంటే అవసరం లేదు. అలాంటి కంపెనీలు అవాయిడ్ చేయండి. ఒక వర్క్ పర్మిట్ ఎలా తెలుసుకోవాలి, విజిట్ వీసా ఏంటి అని అనేటప్పటికి ఏంటంటే ఇప్పుడు వర్క్ పర్మిట్ వచ్చేటప్పటికి మీకు పర్మిట్ వీసా ఉంటుంది, మీకు స్క్రీన్ పైన ఇస్తాను అది చూడడానికి ఎలా ఉంటుంది ఏంటంటే విజిట్ వీసా ఎలా ఉంటుంది, వర్క్ పర్మిట్ వీసా ఎలా ఉంటుంది, ఈ రెండింటికి మీకు తేడా ఏంటనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను, వీలైతే చూడండి అది. సో ఇవి చూసుకుని కొంచెం కంపేర్ చేసుకోండి. ఎందుకనంటే మన నాన్నలు లేదంటే వాళ్ళకి ముందోళ్ళు అదే పని, అదే వర్క్ అలాగే చేస్తున్నారు. వాళ్ళు అలాగే వచ్చి మీరు అలాగే వచ్చి అంటే అందరూ మిగతా జనరేషన్ డెవలప్ అవ్వాలి కదా మనది ఇంకా. అంతేగాని ఇప్పుడు ఒక 20-25 years తర్వాత వస్తున్నారు ఇక్కడికి. వచ్చిన తర్వాత చాలామంది చూసాను. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ మన వైజాగ్ నుంచి ఒక కుర్రోడు వచ్చాడు ఇక్కడికి. వచ్చేసేమొచ్చి నాకు అవ్వట్లేదు అస్సలు, వెళ్ళిపోతాను నేను, సో అండ్ అది ఇది అనుకోండి. ఏంటంటే అంటే పొద్దున్న 5 గంటలకు లేపేస్తున్నారు, రాత్రి 8 గంటలకు రూమ్కి వస్తున్నాను, నాకు అసలు నిద్ర చాలట్లేదు, నాకు బెంగ వచ్చింది అది ఇది అనుకోండి. ఎంత కట్టాడు తెలుసా? ఇంచుమించు 120, 1,20,000 కట్టాడు మనోడు. 1,20,000 కట్టిన దానికి ప్రయోజనం ఏముంది? మనోడు వయసు అప్రాక్స్గా ఉండొచ్చు ఒక 22-23 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉంటుంది మనోడికి. సరే అయిపోయింది కదా, మా దగ్గరికి తెచ్చాము, మా దగ్గరికి తెచ్చి ఉంచి చేసాం, అయిపోయింది. ఉంచేసి మహా అయితే ఒక 2 days ఉంచుకోవాలి, 3 days ఉంచుకోవాలి. ఎందుకంటే వర్క్ మానుకొని ఎవరు ఉండలేం కదా. అది ఎంత మంచి వర్క్ అయినా, ఏమైనా ఆఫీస్ వర్క్ అయినా, ఫీల్డ్ వర్క్ అయినా, ఏమైనా సరే ఎక్కువ రోజులు వర్క్ మానుకొని అయితే ఎవరు ఉండలేం కదా. 2 days ఉన్నాడు, తిన్నాడు, ఉన్నాడు, అయిపోయింది. తర్వాత సరేరా ఎల్లు, మేము చెప్పింది ఏంటంటే 3 months చెయ్యి, 3 months చేసిన తర్వాత నీకు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత అప్పుడు చూడొచ్చు తర్వాత ఏంటి అని. మనోడు 3 months కాదు కదా, వచ్చిన 1 monthలో వికెట్ అయిపోయాడు. ఎలా అంటే మా దగ్గరికి వచ్చాడు, ఉన్నాడు, 2-3 days అలాగా గడిపాడు మాతో అని. కొంచెం బయటని తిప్పడం జరిగింది, చేయలేదు. 4th and 5th day మాయం వైజాగ్ ఇంటికి. ఏరంటే లేదన్నా నా వల్ల అవ్వట్లేదు అనుకోండి. అంత ఒళ్ళు వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం జరిగింది. ఏంటమ్మానంటే బాబు చూసుకొని మరి తమ్ముడు అక్కడ ఉన్నాడు అని అంటే ఓకే, తమ్ముడు ఉన్నాడు, బాగున్నది. తమ్ముడైనా అన్నైనా ఎవరైనా పనులు మానుకొని ఎవరికి చూడలేరు, దేనికి ఏం చేయలేరు. ఎవరి పనులు అనుకుంటే భయ్యా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చి నాకు మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని అంటే ఎవరు చూడరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు చూడరు. అది మెయిన్ కంపెనీ అవని, సప్లై కంపెనీ అవని ఎవరు చూడరు. మీకు దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా ఎవ్వరు చూడరు. రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా అంటే ఉంటుంది బెడ్ స్పేస్ వచ్చేటప్పటికి ఒకే దాంట్లోని. అంటే మిగతా మ్యాటర్ ఏంటంటే మనోడు వెళ్ళిపోయాడు, అయిపోయింది. అయిపోయేటప్పుడు ఎలాంటి ఉన్నది 1,20,000 కట్టేసి వచ్చాడు.
దుబాయ్కి. ఓకే, 1,20,000 కట్టేసి వచ్చినాడు. ఎంత కట్టాడు తెలుసా రిటర్న్లోనే కంపెనీకి? మళ్ళీ 1,00,000 కట్టాడు. వాళ్ళ అమ్మగారు ఎక్కడ అప్పు చేసి అమౌంట్ పే చేశారు వచ్చేటప్పుడు, రిటర్న్లోని మళ్ళీ 1,00,000 అమౌంట్ పే చేశారు. 1,00,000 దేనికి భయ్య, ఎందుకు కట్టారు, ముందు కట్టారు కదా అంటే కంపెనీ వాడు ఊరుకోడు. అలానే పోనీ కంప్లైంట్ ఏమైనా ఇద్దాము అని అంటే అది పెద్ద తలనొప్పి. అదంతా కంప్లైంట్ ఇచ్చి ఫైట్ చేయొచ్చు. మీరు కంప్లైంట్ ఇచ్చారని అంటే సింపుల్గా ఏంటంటే మినిమం 6 months అనేది వర్క్ చేయాలి. మీరు ఏ కంపెనీకి వచ్చినా, అది చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అని కాదు, ఏ కంపెనీకి వచ్చినా మినిమం 6 months వర్క్ చేయాలి. ఏ కంపెనీలో అయినా సరే. లేదు 6 months కూడా నేను చెయ్యను మధ్యలో వెళ్ళిపోతానంటే జాగ్రత్తగా వాడు వీసా అమౌంట్ ఎలాంటి ఉంటుంది, ఇప్పుడు 90 days తీసుకుంటున్నారు కదా వీసా, 1 month తీసుకుంటారు కదా వీసా. అది మనం అనుకునేది ఏంటంటే కంపెనీ వీసా అనుకుంటాం. కంపెనీ కదా పర్టికులర్గా మెన్షన్ చేస్తారు కంపెనీ వీసా 90, 15, 1 month అలాగా. సో దాని ప్రకారం మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఎలాగున్నది ఏంటని. సో ఈ 1 month కాకుండా ఈ 1 year వీసా, 2 years వీసా తీస్తాడు కంపెనీ కూడా. ఆ వీసా తీసేటప్పుడు ఏంటంటే వాడు ఇంచుమించుకి ఇక్కడ లోకల్ గవర్నమెంట్కి ఏ కంట్రీ అయితే మీరు ఉన్నారో, ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో, అది ఏ కంట్రీ అయినా మన ఇండియన్ కరెన్సీ ఇంచుమించుకి 1,00,000 అవుతుంది. వాడు 1-2 yearsకి కంపెనీ వాడు పే చేసుకుంటాడు. అది కొన్ని కంపెనీలు ఈ 1,00,000లో ఏంటంటే ఒక 20,000, 30,000 మన శాలరీలో కట్ చేస్తాయి. ఇది కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఎన్ని డిడక్షన్స్ ఉంటాయో అవన్నీ చెప్తాను. శాలరీలో కట్ చేసుకుంటాడు. అది ఎలాగంటే పర్ మంత్ 100. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ కరెన్సీ చెప్తూ వచ్చేప్పటికి ఏంటంటే 100 dirhams వచ్చేసి మనకి ఇంచుమించు 2,000 పై మాట. ఒక 100 dirhams 2,000 పై మాట. అలాంటిది మీరు వచ్చే 1,200 శాలరీకి లేదంటే 1,300 శాలరీకి 30,000కి 30 రూపాయలు పెట్టకపోతే నాకు అడగండి. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు, చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి తెలిసి బాగా తిండి ఉండదు, సమంగా నిద్ర ఉండదు. నిద్ర విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, 4 గంటలు 5 గంటలు నిద్ర, అంతకుమించి ఎక్కువ ఉంటుంది ఇంక నిద్ర మీకు. కొన్ని మనస్తృప్తిగా పోనీ ఎవరో సెలవు తీసుకుందామని అంటే కొన్ని కంపెనీస్ ఎలాగుంటాయి అంటే, రీసెంట్గానే ఒక అతనితో మాట్లాడాను, మన యూపీ అతనితో మాట్లాడితే చాలా బాధ అనిపించింది నాకు మనోడితో. ఏంటనంటే నెలలో 30 రోజులు కూడా డ్యూటీ చేయమంటున్నారంట. బావేనండి, నెలలో 30 రోజులు కూడా డ్యూటీ చేయమంటున్నారు మనోడికి. అరే అదే రూలు ఒక 4 days వీక్ ఆఫ్ ఉంటుంది కదా అంటే మాకు అది లేదు. ఏ అంటే నేను వీక్ ఆఫ్ సెలవు పెట్టానంటే బాగా అర్థం చేసుకోండి. వీక్ ఆఫ్ నెలలో వారంలో ఒక రోజు వచ్చే సెలవు పెట్టానంటే డబ్బులు నాకు కంపెనీ కట్ చేస్తుంది. నీ శాలరీ ఎంత, ఇంచుమించు 30,000 వస్తుంది ఇండియన్ డబ్బులు. అది కూడా ప్రతిరోజు డ్యూటీకి వెళ్తే 30 రోజులు. నేను ఒకరోజు సెలవు పెట్టాను అని అంటే ఆ డబ్బులు కట్ చేస్తుంది. సో 30 రోజులు డ్యూటీ చేయాలి. సరే కొన్ని కంపెనీస్ ఎలాగంటే ఉంటాయి 28 days ఉంటాయి. 28 days మినిమం మీరు ఇవ్వాల్సిన వర్కింగ్ డేస్ ఏంటి 26 days. ఫర్ ఎగ్జాంపుల్ మత్తులోటి ఏదో సిక్ లీవో లేదంటే దగ్గు, జ్వరము, వాంతులు, విరోచనలు ఏవో వచ్చేసి ఎలా తీసుకున్నామంటారు కదా మెడికల్, ఎవడిస్తాడు అవి? మా కంపెనీకి ఉన్నది వచ్చిన తర్వాత ముందు మా వాడు వచ్చేయమన్నాడు కదా అనుకుని నాకు ముందు చూసుకోకుండా గొడవలు చింపుకొని పెద్ద మూట ఒకటి వేసుకొని వెనకాల బయలుదేరిపోతాం. అలా బయలుదేరదు. మెడికల్ ఉందా లేదా, వీసా ఏమి ఇస్తున్నాడు, శాలరీ ఎంత, ఈ 3 గుర్తుపెట్టుకోండి. 4th one అండ్ మెయిన్ థింగ్ అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. అది అన్న చెప్పినా ఇంకెవరు చెప్పినా సరే పర్టికులర్ గుడ్డిగా మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఏజెంట్ మాటలు నమ్మద్దు. ఏజెంట్ నమ్మొచ్చారా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇక్కడికి వచ్చారు, క్రాస్ వెరిఫికేషన్ చేశారు, కంపెనీ అలాంటిదని చెక్ చేశారు, మీ శాలరీ క్యాలిక్యులేట్ చేసుకున్నారా లేదా, చేశారు కదా. చేసుకున్న తర్వాత కంపెనీకి మెడికల్ ఉందా లేదా కనుక్కోండి. ఎందుకంటే మెడికల్ అనేది వెరీ మ్యాండేటరీ. అది ఇప్పుడు మెడికల్ లేకుండా మీరు వచ్చేసారు అని అంటే ఇక్కడ మీకు అర్థమవడానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సమోసా కొంటారు కదా సింపుల్గా, మన దగ్గర 5 rupees అనుకోవచ్చు అప్రాక్సిమేట్ ఒక ఉల్లి సమోసా. ఇక్కడ అదే సమోసా 1 dirham. అంటే 1 dirham వచ్చేసి ఎంత చెప్పిన ఆల్రెడీ 23. అంటే ఒక ఉల్లిపాయ సమోసా మీరు 23 ఇచ్చి కొంటున్నారు. అది ఇప్పుడు మీ 1,200 శాలరీలోని లేదంటే 1300 శాలరీలో. ఓటీలు చేస్తాం కదా భయ్య, ఓటీల్లో కవర్ అయిపోద్ది కదా అమౌంట్ అంటే ఓటీలు పెట్టుకోకండి. ఓటీల పైన హోప్స్ అనేది పెట్టుకోకండి. అది కంపెనీ అయినా సబ్ కాంట్రాక్ట్ అయినా సప్లై కంపెనీ అయినా సరే ఏమైనా సరే ఓటీల పైన బేస్ పెట్టుకోండి. ఓటీలు అంటే ఎలాంటి మీకు ఉండాలి, అది మీ ఖర్చులకి చిట్టిమట్టి ఖర్చులకి ఇట్లకి ఇది కూడా ఖర్చు అంటే దాంట్లో కంపేర్ చేయకండి. ఎందుకంటే మీ బేస్ ఏదైతే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,600, 2,000 శాలరీకి వచ్చారంటే మీకు వచ్చే ఓటీ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. ఈ 1,600, 2,000 లేదంటే అంతకంటే ఎక్కువ ఏమున్నా సరే దాన్ని మీకు వచ్చే ఓటీ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. అంతేగాని 1,000 రూపాయలకి 1,500కి మీరు చిన్న చిన్న చిట్టి మట్టిగా చేసుకొని వచ్చేసి ఏదో బ్రతికేస్తాము ఇదేస్తాము అని అనుకుంటే కుదరని పనులు అవన్నీ. మా ఓడు 15 సంవత్సరాల నుంచి ఉన్నాడు, 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు, మా ఓడు సీనియర్ ఫోర్మెన్ అయిపోయాడంటే ఆ స్టోరీ వేరేది. ఒకసారి మీ ఓడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక్కోండి ఎంత కష్టపడ్డారని. ఓకే అందరికి చెప్తారు కష్టపడితేనే కదా ఉంటుంది, కష్టపడకుంటే ఏముంటుంది అంటే. సో నేను చెప్పేది ఏంటంటే కష్టపడండి. దేంట్లో అని తెలుసా, చదవండి. మీరు చదవకపోతే ఇక్కడ బెబ్బేలు అయిపోతారు. సీరియస్గా చెప్తున్నాను, చదవకపోతే
మీరు అక్కడి నుంచి మన ఇండియా నుంచి వచ్చేటప్పుడు మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, చదువుకొని ఒక టాప్ లెవెల్లో మంచి స్కిల్డ్ ఉంటే మీరు వచ్చారనంటే అది బాగుంటుంది. అంతేగాని మీరు ఈ 10th ITI చేసి వస్తామనంటే వేస్ట్ ఇంకా అది. ఎందుకంటే 10th చేసినట్టు ఒకటే, ఐటీ చేసిన ఒకటే, డిప్లొమా చేసిన ఇక్కడ పెద్ద వేరియేషన్ మీకు కనిపించదు. మీరు మినిమం డిగ్రీ ఆ పై కోర్సెస్ ఏవైతే ఉన్నాయో చేస్తే బాగుంటుంది. అది మీరు సాఫ్ట్వేర్లో తీసుకోండి, హార్డ్వేర్లో తీసుకోండి, అంటే ఏ సెక్టర్ అయినా మీరు తీసుకోండి, ఆడి పని బాగుంటుంది. మా ఓడి పని నీటిగా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ టక్కని కొట్టుకుంటాడని అంటే వాడు ఏం చేస్తున్నాడు కనుక్కోండి, వాడు క్వాలిఫికేషన్ కొనుక్కోండి. ఎక్కడో మీకు చిన్న ఛానల్ ఉంటుంది, కాస్త మీరు సెర్చ్ చేయగలిగితే బయటకు వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఉంటాయి. సరే మీకు ఛానల్ లేదు, ఏం లేదు, ఛానల్ అంటే ఫ్రెండ్ సర్కిల్, ఏం లేదు, ఏం లేకుంటే ఎలాగా మొత్తం గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలంటే పర్టికులర్ కంపెనీ చూస్ చేసుకోండి. మీ స్కిల్ ఏంటో ఎలా ఉన్నది ఏంటనేది మీకు తెలుసు. సో దాని ప్రకారం మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలా అంటే మీరు ఒక ఐటీలో మంచి నాలెడ్జబుల్ పర్సన్, మీరు సైబర్ సెక్యూరిటీ లేదంటే ఇంకా వేరేది ఏమైనా సరే ఏమైనా అవ్వచ్చు అది. సో దీంట్లో మీరు ఒక ఎక్స్పర్ట్ అయినప్పుడు ఏంటంటే సర్టిఫికేట్ చేసుకోండి. దానికి తగ్గట్టు సర్టిఫికేట్ ఫేక్ అవుతాయా, ఫేక్ వర్క్ అవుతాయంటే మనం వీడియోలో డైరెక్ట్ చెప్పలేం కాబట్టి అర్థం చేసుకోవచ్చు అది. ఓకే, అది మన బట్టి ఉంటుంది మనం ఎలా చేసుకున్నాం అనేది అది. సో దాన్ని బట్టి ఏంటంటే మీ సర్టిఫికెట్ మీకు వాల్యూ ఇస్తుంది. మీరు ఏది లేకుండా ఒక 10th ITI పట్టుకుని వచ్చేసాము, ఇక్కడ చేసేసుకుంటున్నాము అయిపోద్దానంటే కుదరదు. అక్కడ అవ్వని పనులు అవన్నీ. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు. సో క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అని అంటే మినిమం ఎంత ఉండాలి అని అంటే మీరు ఎంతవరకు మీ పీక్స్ ఏమున్నదో చేయండి. అంత చేస్తే కంట్రీ ఎందుకు వస్తాము, మా పరిస్థితులు బాగోకే కదా వస్తామని అంటే ఒక మాట. ఆల్రెడీ 1,50,000 1,50,000 అంతకంటే తక్కువ లేదంటే ఒక 3-4 లక్షలు ఆస్తులు గడించి అప్పులు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు వచ్చిన 1-2 monthsకి మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మెడికల్ లేదు కంపెనీకి, ఒక సప్లై కంపెనీలో దూరారు, మెడికల్ లేదు, ఏం లేదు. వచ్చిన తర్వాత ఎవరు పే చేస్తారు దానికి? ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్తే 20,000 అవుతుంది మీరు రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి. అప్రాక్స్గా తక్కువ చెప్తున్నాను. ఇంటికి వెళ్ళారు, ఇక్కడ ఉంటారంటే కంపెనీ ఏం చెప్తే తెలుసా, మీరు 1 week or 10 days మహా అయితే రెస్ట్ తీసుకోవచ్చు. సరిపోతారు, తగ్గిపోతాను అనుకుంటే కుదరదు. ఈ 1 week 10 daysలో మీరు ఎంత కవర్ చేసినా ఏం చేసినా సరే ఎంత అవుతుంది, మీ ఖర్చులు ఎంత అవుతాయి. హాస్పిటల్ మందే కాదు, మన దగ్గర ఉండే క్లినిక్ లాగా ఇంజక్షన్ వేయించుకొని వచ్చేస్తారంటే కుదరదు. మీరు వన్స్ హాస్పిటల్కి వెళ్ళారనంటే బిల్లు చిదిగిపోద్ది ఒక్కొక్కరికైనా. చాలా గట్టిగా ఉంటాయి రేట్లు ఇక్కడ, ఎందుకంటే కంట్రీకి తగ్గట్టే ఉంటుంది దాన్ని. సో క్లియర్గా మీరు చేయాల్సింది వీసా ఎలా ఉంది, వర్క్ పర్మిట్ ఉందా లేదా, వర్క్ వీసా కాదా, నెక్స్ట్ కంపెనీ వెరిఫై చేశారా లేదా, మెడికల్ ఉందా లేదా. 4 points చెప్పాను. మిగతా ఏమైనా మిస్ అయితే మెన్షన్ చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా. సో ఇలాగ మీరు ప్రతిదీ చెక్ చేయొచ్చు. ఇప్పుడు టైమింగ్ విషయానికి ఆల్రెడీ నేను ముందు కవర్ చేశాను కాబట్టి టైమింగ్ వచ్చేటప్పటికి ఎలా అంటే ఉంటుంది, ఉదయం 4, 5, 6 ఈ 3 టైంలు ఏదో టైంకి లెగేస్తుంటారు. మీరు ఏ టైంకి లెగిసినా సరే మీరు జర్నీ కంపల్సరీగా చెప్తున్నాను, ఏ కంపెనీ అయినా వెరీ రేర్గా కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీకు బస్ ఎలా అంటే మీకు క్యాంపస్ ఎక్కడ ఉండదంటే మీ కంపెనీ పక్కనే ఉంటుంది, అంటే వర్క్ సైట్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంటాయి అలాంటి కంపెనీస్. మీకు అరుదుగా అంటే అలాంటి తోపు కంపెనీలు అంటే చెప్పలేము అది తోపు కంపెనీలు ఏంటని. సో నేను అంటుంది ఏంటంటే మంచిగా చదవండి, చదివేసి ఒక మంచిగా రండి, ఒక ఇంజనీర్గాను ఒక మంచి టెక్నికల్ నాలెడ్జ్తో రండి. అందుకని ఎంత మీరు లోవర్ స్కేల్లో వచ్చారంటే శాలరీకి వచ్చారంటే మీకు అంత చదివిపోద్ది. ఇక్కడికి వచ్చాక చాలామంది నాకు అడుగుతున్నారు నా సైడ్ నుంచి, హెల్పర్గా చూడొచ్చు కదా, ఏమైనా హెల్పర్ పోస్టులు ఉంటే చెప్పొచ్చు కదా అని. భయ్యా హెల్పర్ పోస్టులు హెల్పర్గా వచ్చారు అని అంటే ఇక్కడికి వచ్చే చాలామంది చిన్న అపోహ ఏంటనంటే వచ్చిన తర్వాత పని నేర్పిస్తారు, మాకు పని నేర్చుకుంటాం మేము, కంపెనీ నేర్పిస్తుంది. మా అన్న చెప్పాడు వచ్చిన తర్వాత ఆడే పని నేర్పిస్తాడు, నీ డైరెక్టర్గా సైట్లో పెట్టండి నీకు అనుకొని. కుదరదు అవన్నీ. ఇక్కడ మనకి ఎవడు అన్న పక్కనే ఉండడు ప్రతిసారి. మన అన్న, మన బాబాయ్, మన ఇంకెవరైతే ఉన్నారో అంకుల్స్ ఎవరైనా సరే పక్కనే ఉంటారు ప్రతిసారికి. ఎవరు పనుల వాళ్ళు బిజీగా ఉంటారు. నీకు మహా అయితే వచ్చిన 10 days నీకు రిలీఫ్గా ఉంటుంది, అమ్మా వచ్చాను కంట్రీకి అని. చాలామందికి ఇంకోటి ఉంటుంది, నా జీవితంలో ఫ్లైట్ ఎక్కలేనే అనుకున్నాను కానీ ఫ్లైట్ ఎక్కేసాను. అరే ఎంత ఫ్లైట్ ఎక్కడంటే నాకు అర్థం కాదు. ఒక 2,000 పెట్టుకోలేవు నువ్వు మామూలుగా బయట పెట్టి. నువ్వు మహా అయితే ఒక నీ ఫంక్షన్ లేదంటే ఒక బర్త్డే పార్టీకి లేదంటే ఒక సీజనల్ అకేషన్ ఏమైనా వచ్చిందంటే దానికి తగ్గ పెట్టుకుని బట్టలు ఖర్చు అవి నీకు 2,000 అనేటివి యావరేజ్గా. 2,000 పెట్టి టికెట్ కొనుక్కోలేవా? ఎగ్జాంపుల్గా చెప్తాను, ఫ్లైట్ నేను ఎప్పుడు ఎక్కలేదు, నేను అసలు జన్మలో ఎక్కననుకుని వదిలేండి. అవి తరాలు గతించిపోయిన తాతలు ముత్తాతలు మాటలు అవన్నీ అంటే బుర్రలో పెట్టుకోవద్దు. మెయిన్ థింగ్ ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటంటే జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర వచ్చేటప్పుడు రీసెంట్గా ఒక few days బ్యాక్ అది ఫ్రెండ్ అక్కడ కాల్ చేసి అరే మీ కంపెనీలో నాకు ఒక వేకెన్సీ ఉంటే చూడనంటే అక్కడ మంచి స్కేల్తో వర్క్ చేస్తున్నాడు.
ఏరా మా కంపెనీలో ఏం పని నీకనంటే వాడిది డిఫరెంట్ ఫీల్డ్, నా డిఫరెంట్ ఫీల్డ్. మా కంపెనీతో నీకేం పని అంటే నువ్వేం జాయిన్ అవుతున్నానంటే నా గురించి కాదు, ఎవరికైనా సెట్ చేద్దామని. సో తీరా మ్యాటర్లోకి వెళ్తే ఏంటనంటే వాడు థాట్ ఎలాగంటే ఉన్న చాలా బాధ అనిపించింది వినగానే. అంటే కోపం వచ్చింది, ఏ అనలేం, ఫ్రెండ్ కదా, చెప్పాల్సింది చెప్పాను నా వంతుగానే. తర్వాత ఇంకా సరేలే అనుకుని ఫోన్ పెట్టేశాను, అయిపోయింది. సో మ్యాటర్ ఏంటనంటే వాడు చెప్పింది, నువ్వు ఎవరిని సెట్ చేసావంటే నీకు 50%, నాకు 50%, ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. 50% ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటాను కదా, ఇప్పుడు నేను ఒక కంపెనీలో మిమ్మల్ని ఎవరిని జాయిన్ చేశాను నా రిఫరెన్స్తో. కంపెనీ అనేది మిమ్మల్ని తీసుకునేటప్పుడు కంపెనీ డబ్బులు ఏం తీసుకోలేదు, లేదంటే పర్టికులర్ అమౌంట్ అనేది తీసుకున్నది. దాని గురించి చెప్తాను నేను, కంపెనీ ఎంత తీసుకుంటుంది ఏంటంటే పర్టికులర్ అమౌంట్ అనేది తీసుకున్న తర్వాత వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 10,000 తీసుకున్నది అనుకోవచ్చు. 10,000కి మనం 1,00,000 యాడ్ చేద్దాం. 1,50,000 నీకు, 50 నాకు. అరే వద్దురా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను మంచిగా అవడం చెప్పట్లేదు, వద్దురా నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఎవరైనా తేవాలంటే హెల్ప్ చేయాలంటే చెయ్యు, అంతేగాని ఇంకా నువ్వు ఏమైనా తలకమాసిన పనులు చేయకరా అంటే లేదు అంటే అన్నాను, ఏజెన్సీ పెట్టుకో, లైసెన్స్ తీసుకొని. మెయిన్ థింగ్ ఇది మర్చిపోయాను, లైసెన్స్ హోల్డర్ అయి ఉండాలి. ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్లు నమ్మొచ్చేవాళ్ళు లైసెన్స్ హోల్డర్ అయి ఉండాలి. లైసెన్స్ ఎలా తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్తే కనపడుతుంది, ఎక్కడో డిస్ప్లే చేసి పెడతాడు. లేదు మీకు డిస్ప్లే కనిపించలేదు, ఎక్కడ ఫోటో కనిపించదు, లైసెన్స్ది గవర్నమెంట్ సర్టిఫైడా కాదా తెలియట్లేదు అని అంటే డైరెక్టర్కి అడగండి, వాళ్ళకి ఏజెంట్లకి డైరెక్టర్కి అడగండి, మీకు లైసెన్స్ ఉందా లేదా స్ట్రైట్గానే. లైసెన్స్ ఉన్నదంటే ప్రొసీడ్ అవ్వండి, మంచి కంపెనీస్ ఉండొచ్చు బహుశా. లైసెన్స్ లేదంటే ఓకే సార్ జై హింద్ అని చెప్పి పక్కన నుంచి వెళ్ళిపోండి. మన వాళ్ళతో ఎక్కువ బేరాలు పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు కంపెనీస్ వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుంటే లేవా? ఇప్పుడు మన దగ్గర 1,00,000, 3,00,000, 2,00,000 డబ్బులు పెడుతున్నారు కదా, కంపెనీస్ డబ్బులు తీసుకుంటే లేవా? ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇది. నేను ఇంత కడుతున్నాను కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకు కట్టాలి, లేదంటే ఇంకా ఎలా కట్టాలని. కంపెనీస్ అనేది రూపాయి తీసుకోదు. మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ రూపాయి తీసుకోదు మీ దగ్గర. అంతా దోచేసేది ఎవరంటే మన ఏజెంట్లు, ఎవరైతే ఇంకా మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళే అప్పనంగా దొబ్బేస్తారు. అంత మించి ఇంకేం ఉండదు. అంత లక్షలు అలా తీసుకుంటున్నారు. మరి ఏజెంట్ ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్ అంటే ఏజెంట్ ఛార్జ్ ఎంత? 10,000 నాకు తెలిసి. మిగతాది ఏమవుతుంది మీరు కట్టే 70,000 లేదంటే ₹1,00,000 ఏమవుతుంది? అదంతా ఎవరి జోబులోకి వెళ్తుంది? కంపెనీకి రూపాయి ఎవరు? నేను క్లియర్గా చెప్తున్నాను మీకు, కంపెనీకి రూపాయి ఎవరు. కంపెనీ ఎప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకోదు. క్లియర్గా వినండి, కంపెనీ అనేది మెయిన్ కంపెనీ, సప్లై కంపెనీ కాదు. మెయిన్ కంపెనీ అనేది ఎప్పుడు మీ దగ్గర డబ్బులు అనేది రూపాయి తీసుకోదు. మెడికల్ గమక మెడికల్, తర్వాత ఇంకా వేరే మెడికల్స్ ఏవైతే చెన్నై వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం అంటే డిపెండ్స్ అపాన్ కంపెనీ. అది కంపెనీ అక్కడ పంపిస్తుంది అది. సో కొన్ని కంపెనీ పంపించవచ్చు, ఇంకా వేరే దగ్గర పంపించవచ్చు. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు కంపెనీ రూపాయి తీసుకున్నప్పుడు వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరైనా రికమెండ్ చేస్తే నా అంటే స్వలాభం, షెల్ఫిష్గా నేను డబ్బులు తీసుకోవడానికి తప్ప వేరేదేం లేదు అక్కడ స్కేలు. సో నాకు ఎవడైతే చెప్పాడు వాడు అలాగే చెప్పాడు, 10 మందిని సెట్ చేసామంటే 10 లక్షలు. సింపుల్ వినండి. మళ్ళీ 10 మందిని నేను తెచ్చానంటే ఇక్కడికి 10 లక్షలు ఏమీ కాదు, చాలా ఈజీగా ఉంటుంది 10 మందిని తెచ్చానంటే. సో కంపెనీ అనేది వచ్చేసప్పటికి మీకు రూపాయి తీసుకుంటుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, డబ్బులు తీసుకుంటే ఏ కంపెనీ తీసుకుంటుందో మాకు ఎలా తీసుకుంటుందంటే, సైట్లో చెక్ చేయండి, వెబ్సైట్లు గూగుల్లో ఓపెన్ చేయండి, కంపెనీ సైట్ ఓపెన్ చేయండి, కంపెనీ సెర్చ్ చేయండి. మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నారు, ఓకే, ఏజెంట్ దగ్గరికి వెళ్ళడమే కాకుండా మీరు బయట కూడా మనం కొన్ని ప్రయోగాలు చేస్తే మనకు బాగుంటుంది. ఏమీ చేయలేదు గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయామనంటే అది కరెక్ట్వే కాదు అది. సో మీరు ఫోకస్డ్గా ఉంటారు ఒక పర్టికులర్ కంపెనీ లేదంటే మీ ప్యాషన్ పైన, అంత బెటర్. ఇప్పుడు మీరు వచ్చారు, మీకు వర్క్ నచ్చలేదు, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యింది, ఇంకేదో అయ్యింది, ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది, ఇవన్నీ వచ్చి మీకు ఎవరు చూస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 అప్పు చేసి వచ్చారు, ఆల్రెడీ మీకు అప్పులు ఉన్నాయి, ఇదొక 1,00,000 అప్పు చేశారు రావడానికి. ఆ అప్పులు ఇదొక అప్పు ఎంత అవుతుంది? ఒక మాదిరి చిన్న మోపు అయింది మూట. ఈ మూటనంతా బాగా వెళ్ళిన తర్వాత అమ్మ దుబాయ్ రాజు అయిపోతాను, సింగపూర్ రాజు అయిపోతాను అనుకుని వస్తారు ఇక్కడికి, ఆ టవర్లు బిల్డింగ్లు చూసి. కానీ వచ్చిన తర్వాత వర్క్ సైట్కి వచ్చాక ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకు వచ్చాను రా అని బాధపడతారు చాలామంది. ఎంతమంది దగ్గర విన్నాను, ఇంతమంది దగ్గర. రీసెంట్గా నేను ఒక సైట్కి వెళ్ళాను విజిటింగ్కి. సైట్కి వెళ్ళేటప్పుడు అరే ఎంత గత్తరగా ఉన్నదంటే సైటు, అక్కడ ఉండే వాళ్ళు అసలు మోస్ట్లీ పాకిస్తానీ ఉన్నారు. మోస్ట్లీ ఇంచుమించు 90-95% పాకిస్తానీ ఉన్నారు అక్కడ. కిందన ఏకదం గ్రౌండ్ లెవెల్లో నీ చూస్తే ఎలా తెలిసి ఉన్నది వర్క్ సైట్ ఇవంతా చండాలం. భోజనం చేసే ఏరియా అయితే చండాలం. రైల్వే స్టేషన్ తెలుసు కదా మనకి ఎలా ఉంటుందో వాసన. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్, ఈ రైలు ట్రాక్స్ వచ్చే దగ్గర వాసన ఎలా ఉంటుంది? మొత్తం చెత్త చెదారాలు, మొత్తం కడ్డీ మొక్కలతో నిండిపోయి ఉంటుంది కదా. అంతకంటే దరిద్రం సైట్ వచ్చేటప్పటికి. భోజనం తినే ప్లేస్ అది, అంత దరిద్రంగా ఉన్నది ఆ సైట్. అరే మరి ఎలా తింటున్నారు మీరు అందరూ ఏంటనంటే, అలవాటు అయిపోయింది తింటున్నాం, ఓకే చలేకే. అరే మైండ్ సెట్లో ఇంకా
కూర్చుడిపోయింది అక్కడ వాళ్ళకి చాలా మందికి. సో ఇలాంటి కష్టపడద్దు. నెక్స్ట్ ఇప్పుడు బిల్డింగ్ వర్క్స్ వస్తున్నారు కదా కన్స్ట్రక్షన్కి, దానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అని అంటే సేమ్ ఇదే షెడ్యూల్. పొద్దున్న లేగడం, రాత్రి లేగడం, పొద్దున్న లేగడం, రాత్రి వెళ్ళడం. అంటే మీ రాత్రి 8-9 రూమ్కి వస్తారు. 8-9 రూమ్కి వచ్చిన తర్వాత పడుకునేది ఎప్పుడు, మళ్ళీ వంట ఎప్పుడు చేసుకుంటారు? వంట మా అన్న చేసుకుంటాడు, లేదంటే మా వాళ్ళు ఇంకెవరైనా చేస్తుంటారు కదా, అయిపోద్ది. అంటే ఎంత టైడ్ అయిపోతారు తెలుసా వంట చేసేటప్పటికి. అలాగే హోటల్ ఫుడ్ తీసుకుంటారా? సరే వంట గురించి మాట్లాడదాం. ఇప్పుడు వస్తారు మీరు 8 గంటలకు వచ్చారు రూమ్కి. 8కి వచ్చిన తర్వాత వంట ఎప్పుడు చేస్తారు? వాష్రూమ్కి ఎప్పుడు వెళ్తారు? స్నానం మీటికి ఆల్రెడీ ఒళ్ళు అలసిపోయి ఉంటుంది. పొద్దున్న 6 గంటలు బయలుదేరి, గుర్తుంచుకోండి, ఉదయం 6 గంటలు బయలుదేరి నైట్ 8 గంటలకు రూమ్కి వస్తారు. ట్రావెలింగ్ అంతా చేసి అప్పటికే అలసిపోయి ఉంటారు. అప్పుడు అలసిపోయిన వాళ్ళు వచ్చి మీరు వంట చేస్తారు. వంట అయ్యి మీరు స్నానం చేసి మీరు తినేటప్పుడు టైం అని తెలిసి అవుతుంది 10:30-11. నేను చూసాను చాలా మందికి. ఇంకా కంపెనీ మెస్ అయితే ఓకే, కొంతమంది పడుతుంది, కొంతమంది పడదు. ఇంకెక్కువ మన కేరళ వాళ్ళు కనిపిస్తారు కాబట్టి కేరళ స్టైల్ ఫుడ్ మనకి దొరుకుతుంటుంది ఎక్కువ. సో ఇలా కంపెనీ మెస్ అయినా బయట మెస్ అయినా మీరు వండుకున్న ఏమైనా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక సతమతం అయిపోతూ ఉంటారు. ఇదంతా ఒక లెక్క అనేటప్పటికి ఏంటంటే మీ భార్య, మీ పిల్లలు, లేదంటే గర్ల్ ఫ్రెండ్, ఇలా ఎవరైనా వీళ్ళు ఒక ర్యాంప్ ఉంటుంది సపరేట్గా మీకు. ఈ ర్యాంప్ ఎలాంటి ఉంటుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చెప్తున్నాను నేను. దయచేసి బయట ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో నుంచి వచ్చిన వారు ఎవరైనా అవ్వచ్చు, కొంచెం ప్రెజర్ తగ్గించండి వాళ్ళ పైన. చాలా మందికి చూస్తున్నాను రీసెంట్గా 2 months అవుతుంది, రీసెంట్గానే సౌదీలో ఒక ఆయన ఉరేసుకొని చనిపోయాడు. బహుశా కొంతమంది చూసి ఉండొచ్చు. వాటర్ టవర్ ఎక్కి ఉరేసుకొని చనిపోయాడు. ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం. అరే ఎవరికి లేవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో మీరు ఎంత ప్రెజర్ పెడితే అంత వాళ్ళు వెళ్ళే వర్క్ ప్రెజర్కి, ఇంట్లో ప్రెజర్కి ఎవరితో చెప్పుకోలేరు, ఎవరు ఉండలేరు. అటు వచ్చి 4 గోళ్ళు 4 మంచాలు, ఇవి తప్ప ఇంకేం కనిపించదు మనకి. దీంట్లోని చాలా సఫర్ అవుతుంటారు. నేను ఇంత సఫర్ ఇంత చేసేటప్పటికి నెలకు వచ్చేటప్పటికి ఎంత 30,000. ఈ 30,000లోని ఇన్ని చెయ్యాలి. మిమ్మల్ని ఇంటికి పంపించాలి డబ్బులు, మనోడు కొనుక్కోవాలి. ఫోన్ రీఛార్జ్ చెప్తాను చూడండి, 30,000 లెక్కలా ఉంటాయి. ఫోన్ రీఛార్జ్ మనలాగా 350 రూపాయలు పెట్టుకుంటే వచ్చి నెల రోజులు లేదంటే 2 నెలలు వచ్చేసి ఒక 600 పెడితే 2 months 3 months వచ్చేసి ఎస్ఎంఎస్లు, మెసేజెస్ రావడం, ఇవన్నీ రావడం అవి ఉండదు మనకి. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఒక 1200, 1200 వచ్చేసి ఓన్లీ డేటా కోసమే ఉంటుంది.